కదా! మరప్పుడు మీ అనుమతి నేను ఇలా ఉండాలనుకుంటున్నాను మీ భర్తని అడిగి చేస్తారక్కడ? చెప్పండి. రోజు స్వాధ్యాయం చేసుకోవాలి. లేతే సత్సంగం కలవాలి. లేతే ఒక గంట, 2 గంటలు సత్సంగం చేసుకోవాలని మీ భర్త అనుమతి దీనికి కావాలా? ఈ మాత్రం కూడా మనం ఆలోచించుకోపోతే గురువు మాత్రం ఏం చేస్తాడండి? గురువు బ్రహ్మాండమైన గురువులున్నారు మనకి. వాళ్ళు మాత్రం ఏం చేయగలరు ఇంకసల? నిజంగా ఒక్కసారి మీరు చూడండి. నాకే చాలా మంది ఇదే అంటారు. నాకెక్కడ టైం కుదరట్లేదండి. సత్సంగానికి ఎందుకు రాలేదు నువ్వు ఇవాళంటే, టైం కుదరట్లేదు. నాకెక్కడ కుదురుతుంది? నీకెక్కడ కుదరకపోతే అదే అంతే ఇంక. ఎక్కడా కుదరదు నీకు. ఇంత ఏమనుకోవాలికయ్యా? ఎక్కడ కుదరటం ఏంటి? నీ గురించి నీకసలు స్పృహ లేదా? నీ గురించి నీకు స్పృహ అక్కర్లేదా? మరప్పుడు గురు పౌర్ణమి అంటే ఏం తెలుస్తుంది మనకి? ఓ గురువుగారు కూర్చుంటారు. పళ్ళెంలో కాళ్ళు పెట్టమంటారు మీరు. పెడతారు. కాళ్ళు కడిగేస్తారు. కొంతమందైతే తాగేస్తారంటారు, మెత్తి అనుకుంటారు, ఏదో చేస్తారు మొత్తానికి అదంతాను. ఎందుకొచ్చిన చేష్టలండి ఇవన్నీ? చెప్పండి. మీ అఖండత్వాన్ని చూపిస్తాయి ఇవన్నీ. అప్పుడు కూడా ఎందుకు మేలుకోరు? ఉత్తిష్టోత్తిష్ట శబ్దానికి అర్థం మీరు ఎప్పుడు తెలుసుకుంటారు మీరు? ఉత్తిష్టోత్తిష్ట. గోవింద శబ్దం వ్యాపితం. గోవింద, గరుడధ్వజ. గరుడ పక్షికి ఏ గుర్తు, ఏ జ్ఞాపకం లేదంట. అది ఎటు దిక్కుకు పోవాలో దానికి తెలియదంట. ప్రయాణం చేస్తుందంట అంతేనంట. గరుడ ధ్వజ అలా వెళ్ళు అని చెబితే నేను వెంకటేశ్వరం స్తుతి చేస్తున్నాను అనుకుంటున్నాం మనం. ఎంత దౌర్భాగ్య స్థితి చూడండి. ఎంత దౌర్భాగ్య స్థితి ఇది. ఎందుకు ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం మనం ఇది? ఆయన కూర్చున్నాడు అలాగా. తనలో తను ఉన్నాడు. చూస్తున్నాం. మనం ఉండలేకపోతున్నాం. నువ్వు కూడా ఇలా ఉండని చెప్తున్నాడు ఆయన. మూల విరాట్ దర్శనం అని ఒకటి ఉంటుంది. అలంకరణ ఏమి లేకుండా చూడండి ఎలా ఉన్నాడు అక్కడ. చూసారా? మీ విరాట్ రూపాన్ని మీరు తెలుసుకోనంత వరకు ఈ దుఃఖ ఆలయంలోనే ఉంటాం. ఈ అశాశ్వతంలోనే ఉంటాం. కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి అంతే. కాకుండా ఎలా ఉంటాయి? కోరుకున్నాం కదా! కోరుకున్నా ఏదో సుఖం అనుకుంటున్నాం. ఎంత అబద్ధంలో జీవిస్తున్నామో తెలియదు మనకి. అర్థమైందా? ఎంత అబద్ధంలో జీవిస్తామంటే అధికారంతో. ఇంకప్పుడు గురు పౌర్ణం అనుకుంటే ఉపయోగం ఏముంది? గురు పౌర్ణమి అంటే మామూలు విషయమా? అది అది భావాతీత, గుణాతీత, లోకాతీతాన్ని అన్నిటిని దాటేసి ఒక అపార ఎన్ని ముద్రలు చేర్పుకుంటే వెళ్ళిపోయినప్పుడే గురువు అంటే ఏంటో మీకు తెలుసు. గురువు అంటే ఏంటో అప్పుడే తెలిసింది. అందుకంటే లేదు ఇక్కడ. భక్తి విశ్వాసాలు ఉండటం మంచిదే. ఏమీ కోరనటువంటి భక్తి ఇక్కడ తీసుకొస్తుంది మనం. ఏమీ నేను కోరటానికి ఏమీ లేదంటాడు త్యాగరాజు. నేను రామా నిన్ను కోరేది ఏమీ లేదు, కోరటానికి ఏమీ లేదు. మనం కొంచెం ఈ పదాలను జాగ్రత్తగా మనం అవగాహన చేసుకున్నట్లయితే గృహాల్లో ఉన్న ఇబ్బంది ఏముంది? మనం ఎక్కడో చోట ఉండాలి కదా. గుహలా అన్నా ఉండాలి, ఇక్కడ గుహలో ఉంటే ఏది పట్టుకు పీకుతుందో మనకు సరైన అవగాహన లేనప్పుడు ఆ ఘర్షణ భయం ఉంటుంది. అప్పుడు గృహం సేఫ్టీ అవుతుంది. ఇక్కడ ఇక్కడ ఆ గుణతత్వాన్ని గుర్తించండి. మన బుద్ధుడు కూడా చెప్పాడు కదా, నువ్వు నలుగురిలో కలిసి ఉండు, కానీ గుణం ఎలా పనిచేస్తుందో నీ గుణాన్ని గుర్తించు, అవతల గుణాన్ని గుర్తించు. గుణతత్వాన్ని గుర్తించి గుణంతో గుణాన్ని లేపొద్దు.